టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రోజుల తర్వాత మళ్ళీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలే విరాకపోవడంతో చాలా డల్ గా ఉంది. నాని హిట్ 3 కూడా మే నెలలోనే రిలీజ్ అయినప్పటికీ కొన్ని రోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు కుబేరా విషయంలో రిలీజ్ కి ముందు పెద్ద హడావిడి గానీ హైప్ గానీ లేదు. తొలి ఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలి రోజు వసూళ్లలో కుబేరాకు మంచి నెంబర్స్ కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో 3-4 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందు రోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ గానే వస్తోంది. అలా తొలి రోజు తెలుగు తమిళంలో కలిపి 13 కోట్ల రూపాయల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నెంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తోంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో. ఇక ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలి రోజు వసూళ్లను బట్టి చూస్తే ధనుష్ కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా, నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం, అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటి వరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సితారే జమీన్ ఫర్ చూద్దాం. రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో వస్తే దారుణమైన డిజాస్టర్. ఇక 2002లో లాల్ సింగ్ చద్దాతో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన అమీర్ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత సితారే జమీన్ పర్ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాం. స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కి రీమేక్ గా సితారే జమీన్ ఫర్ సినిమా తీశారు. రిలీజ్ కి ముందే అమీర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావిడి చేశాడు కానీ బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలి రోజు దేశవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హిందీ సినిమాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే అమీర్ స్టార్డమ్ కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలి రోజు 10-20 కోట్ల రూపాయలు వసూలు సాధిస్తున్నాయి. అలాంటిది అమీర్ ఖాన్ సినిమాకు తొలి రోజు దాదాపు 11 కోట్ల మేర రూపాయల వసూలు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్ లో ఈ నెంబర్స్ పెరిగొచ్చేమో చూడాలి. ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని అమీర్ 8 వారాల తర్వాత యూట్యూబ్ లో పేపర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. ఇక సితారే జమీన్ పర్ విషయానికి వస్తే ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా అమీర్ ఖాన్ పనిచేస్తుంటాడు. హెడ్ కోచ్ తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్టు శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు 3 నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్ గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో అమీర్ ఖాన్. ఈ సినిమాలో అమీర్ పాత్ర పేరు గుల్షన్. ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ లో సితారే టీం గెలిచిందా అనేది ఇక మిగతా స్టోరీ.